నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. రేపు ఉదయం 8 గంటల నుంచి అటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటుగా తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం కూడా కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే దాదాపు 10 రౌండ్లలోనే మొత్తం ఫలితం తెలిసే అవకాశం ఉంది. 40 టేబుల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బీహార్ ఫలితాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం లోపు ఫలితాలు డీటెయిల్గా వచ్చే అవకాశం కనపడుతుంది. అయితే మొన్న వచ్చినటువంటి సర్వేలకి, నవంబర్ 11 వచ్చిన సర్వేలకి ఈ 2 రోజులు మరింత నింపాదిగా రాజకీయ పార్టీలతో పాటు సర్వే సంస్థలు కొంత లోతైన అధ్యయనం చేసిన అంశాలు మనకు తెలుస్తున్నాయి. ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్లో ఇచ్చినటువంటి ఫలితాలకి కాస్త భిన్నంగా ఉండే అవకాశం ఉన్నదా, ఎలా ఉండొచ్చు అంతిమ ఫలితాలు దాని మీద ఇవాళ ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు రెహమాన్ గారు సీనియర్ విశ్లేషకులు, అలాగే సెఫాలజిస్ట్ కూడా వారితో పాటుగా మరి కాసేపట్లో గౌరీ సతీష్ గారు భారతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే కిషోర్ పోరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే బొల్ల మల్ల యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. నమస్తే గారు. రెహమాన్ గారు, జూబ్లీహిల్స్ మీరు కూడా సర్వే చేసినట్టున్నారు, కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తుందని చెప్తున్నారు. కానీ ఇవాళ పత్రికల్లో కొన్ని డీటెయిల్స్ వచ్చినాయి మనకి. అంటే ఓవరాల్గా పోలింగ్ పర్సంటేజ్ 48.5% దాటలేదన్నది ఒకటైతే, ఈ పోలింగ్లో కూడా మెజారిటీ ఓట్లు 3 డివిజన్ల నుంచే బోరబండ, రెహమత్ నగర్, ఎర్రగడ్డ, ఈ మూడు అంటే మాస్ ఓటర్స్ ఎక్కువ ఉండే బస్తీ ప్రాంతాలు ఉన్న ఈ 3 డివిజన్లు, అత్యధికంగా ఈ 3 డివిజన్లు. సో ఇక్కడి నుంచే 60% పైన పోలైన 34 బూతుల మెజారిటీ ఇక్కడే ఉన్నాయి. అలాగే 50% పైన పోలైన ఇంకొక 190 బూతుల్లో కూడా మెజారిటీ ఇక్కడే ఉన్న పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఏంటి పార్టీలు కానీ సర్వే సంస్థలు కానీ, సరే మొన్న హడావుడిగా టైం లైన్ ఉంది కాబట్టి ఒక ఫలితాలు ఇస్తారనుకోండి, ఏమన్నా కొంచెం అటు ఇటు జూబ్లీహిల్స్ ఫలితాల్లో చేంజ్ వచ్చే అవకాశం ఉందా, లేదు మీరు ఏదైతే నవంబర్ 11 సాయంత్రం చెప్పారో దానికి స్టిక్ అవుతున్నారా? అంటే మేమైతే ప్రకటించేసాము అప్పటి వరకు, అంటే ప్రీ పోల్ గానీ ఎగ్జిట్ పోల్ గానీ మేము చూసిందే ఇచ్చాం. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా ఇప్పుడు రహమత్ నగర్, ఎర్రగడ్డ, యూసఫ్ కూడా, అంటే ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ కు సంబంధించి ఎక్కువ అంటే పేదలు నివసించేటువంటి ప్రాంతాలు ఇవి. ఇక్కడ ఓట్లను సంపాదించుకోవడం కోసం, అంటే మరి ముఖ్యంగా రహమత్ నగర్, యూసఫ్ గూడలో చిన్న శ్రీశైలం యాదవ్ తన ఇల్లు కూడా అక్కడే ఉంటది. అట్లానే ఆ నవీన్ యాదవ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిచయాలు ఇవన్నీ చాలా ప్రభావం చేశాయి. కానీ ఆయన సొంత బూత్ లో కూడా 30% కూడా పోలింగ్ కాలేదంటున్నారు. నవీన్ యాదవ్ గారి సొంత పోలింగ్ బూత్ ఉన్న ఏరియాలో కూడా. అదే నేను అక్కడికే వస్తున్నా. అంటే మొత్తానికైతే ఓటరు చాలా నిర్లిప్తత ఇది కనిపించింది. సర్వేలలో కూడా ఓటు ఎందుకు వేయాలో చెప్పండి, వేస్తే ఏమొస్తుంది, రేపటి నుంచి మా జీవితాల్లో ఏమైనా మార్పు వస్తుందా అంటే నిజానికి ఇది ప్రజాస్వామ్యానికే మంచిది కాదు. అంటే పాలక ప్రతిపక్ష పార్టీలు ఏవైనా ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కలిగించేందుకు, లేకపోతే ఈ అభ్యర్థి గెలిపిస్తే ఇతను ప్రజల పక్షం వహిస్తాడు, ప్రజలతో కలిసి జర్నీ చేస్తాడు కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా గెలిపించుకోవాలా, ఇంకెమ్మెన్సీ కావచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ కావచ్చు, ఈ రెండు ఏమి మనకు ప్రధానంగా కనిపించలే. ఎవరు గెలిచినా ఒకటే, ఏం తేడా ఉంటది అనేటువంటి అంశాలు ప్రధానంగా, ఒక నిర్లిప్తత కూడా ఓటర్లలో ప్రధానంగా కనిపించింది. కాబట్టి ఈ ఓటింగ్ పర్సెంటేజ్ తక్కువ కావడానికి కారణం. ఇప్పుడు గతంలో మనం ఏం విశ్లేషించుకునే వాళ్ళం అంటే, ఇక్కడి ఓటరు గ్రామాలకు వెళ్ళి ఓటు వేస్తాడు, 2 చోట్ల ఓట్లు ఉంటాయి కాబట్టి నగరంలో ఓటింగ్ తక్కువ ఉంటది అని అనుకునేవాళ్ళు. కానీ అది నిజం కాదని కూడా ఈసారి తేలిపోయింది. అంటే ఉప ఎన్నికల్లో పెద్ద మొబిలైజేషన్, పెద్ద హడావుడి కనపడ్డా, కానీ మీరు అన్నట్టుగా గతంలో ఇంతకు ముందు ఈ ఎర్రగడ్డ, బోరబండ బీఆర్ఎస్ కు కంచుకోటగా కనపడింది. కానీ పోల్ మేనేజ్మెంట్ దీంట్లో కొంచెం కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చినట్టుగా కనిపడడంతో కాస్త తేడా వచ్చింది. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డింది, తన గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేసింది, ఒక ధీటైన పోటీ ఇచ్చింది, దాంట్లో ఏం తేడా లేదు. ఎవరు గెలిచినా మార్జిన్ తక్కువనే ఉంటది. అంటే అప్రతిహతంగా ఒక పార్టీ దూసుకుపోయింది, మొత్తం వార్ వన్ సైడ్ అనడానికి లేదండి. మంచి పోటీని ఇచ్చింది. ఒక దశలో బీఆర్ఎస్ పూర్తి ఆధిక్యాన్ని కూడా ప్రదర్శించింది. మొదట్లో క్రమంగా ఎన్నికలు సమీపించిన కొద్దీ కాస్త సీన్ మారుతూ పోయిందే తప్ప మొదటంతా బీఆర్ఎస్ తన పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఒక అంశం చెప్పండి రెహమాన్ గారు, అంటే మొదటి నుంచి చాలా మంది అన్నది
బీజేపీ కనుక బలంగా ఓట్లు తెచ్చుకోగలిగితే అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. అందుకని ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు డిపాజిట్ తెచ్చుకొని చూద్దాం అని కూడా అన్నారు ఆయన. అది పరోక్షంగా బీజేపీ పెరిగితే కాంగ్రెస్కి లాభమని. కానీ సర్వేలన్నీ చెప్తున్నది బీజేపీకి 5-6% కంటే ఓట్లు వచ్చే అవకాశం లేదని. మరి ఇది ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి నష్టం కాదా అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సెఫాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో? డెఫినెట్ గా రండి. బట్ బీజేపీ తీసుకునేది యాంటీ ఇన్కంబెన్సీ ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును తీసుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంత చీలితే అంత అధికార పార్టీకి లాభం. కానీ ముఖ్యమంత్రి ఇంకో మాట అన్నారండి, కిషన్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు కలిసి బ్యాడ్ బ్రదర్స్ గా వ్యవహరిస్తున్నారని చాలా సభల్లో మాట్లాడారు. ఇంకో విషయం ఏంటంటే, మీరు బండి సంజయ్ ని ప్రచారానికి ఎందుకు కొద్దిగానే పరిమితం చేశారు, లేట్ గా ఎందుకు తెచ్చారు, అరవింద్ ని ఎందుకు తీసుకురాలేదు అంటే, వీళ్ళందరూ హేట్ స్పీచెస్ ఇస్తే గనక ముస్లిం ఓటర్ ఆటోమేటిక్ గా కాంగ్రెస్ వైపు వస్తాడని. అంటే అయితే ముస్లిం ఓట్లలో కూడా చీలిక కనిపించింది. అట్లానే ఆటో ఫ్యామిలీస్, మెజారిటీ ఫ్యామిలీస్ బీఆర్ఎస్ వైపు నిలబడ్డట్టుగా కనిపించింది. అట్లానే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన ఓట్లలో కూడా రెండు వైపులా కనిపించింది. అంటే పర్టికులర్ ఒక కమ్యూనిటీ అంటే బీఆర్ఎస్ అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి ఒక కమ్యూనిటీ మినహా మిగిలిన ఓట్లలో మాత్రం స్పష్టమైనటువంటి చీలిక కనపడింది. కాబట్టి అంటే మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి బీజేపీ బలహీన పడడం అనేది మాత్రం పూర్తి అంటే ఇంతకు ముందు కూడా మనకి ఇక్కడ పెద్ద ఆధిక్యాన్ని ప్రదర్శించింది ఏమీ లేదు. మిగతా నగరం అంతా చూసుకుంటే ఆ రాజాసింగ్ అంటే నార్త్ ఇండియన్స్ అక్కడ వాళ్ళ ఓట్లతో గెలుస్తున్నాడు. నిజామాబాద్, ఆదిలాబాద్ అంటే మహారాష్ట్ర బార్డర్ లో చూపెట్టినటువంటి ప్రభావంతో బీజేపీకి మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ వచ్చింది. అంటే బీజేపీ బాగా బలపడొద్దు అనేటువంటిది కామన్ మ్యాన్ లో కనపడుతుంది. సిటీలో అన్ని వర్గాలు కలిసి నివసించడానికి ఒక అన్రెస్ట్ ఉండకూడదు అనేటువంటి భావన కనపడింది. బీజేపీ మాత్రం డిపాజిట్ కోసమే ఫైట్ చేస్తున్నట్టు